అందరికీ నమస్కారం. ఇంత మంచి సినిమాలో చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కూడా సార్ మీరు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు ఇలా కంటిన్యూస్గా నన్ను పిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం నేను కొడుకు దిద్దిన కాపురం అనే సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే కలిశాను. నేను అప్పుడు కృష్ణ గారి చెల్లెలుగా సాహసమే నా ఊపిరి ఆ సినిమా చేస్తున్న ఊటీలో. సార్ ఇంకొక 1 year అయితే 30 years సార్ మిమ్మల్ని కలిసి 1989 అది. సో తర్వాత రాజకుమారుడు ఫస్ట్ టైం హీరో అయ్యాక మహేష్ గారు ఆయనతో చేశాను. అక్కడి సీతవాటిలో సిరిమల చెట్టు, దూకుడు, ఇంకా శ్రీమంతుడు అట్లా కంటిన్యూ అవుతుంది. ఇలాగే మీ ప్రతి సినిమాలో నేను చేస్తూ ఉండాలి. అలా అసలు మహేష్ బాబు గారిని అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నాం. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే నేను ఎప్పుడు అదే తలుచుకుంటాను. ఒక మనిషికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత యాటిట్యూడ్లు అవి వస్తుంటాయి, కానీ మహేష్ బాబు గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటారు ఆయన. సార్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. అలాగే మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే జయలలిత గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ నా దగ్గర ఎన్నిసార్లు చెప్పారో, కొరటాల గారు నాకు ఇన్ని రోజులకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని ఆవిడ కళ్ళల్లో ఆనందం చాలాసార్లు చూశాను నేను షూటింగ్ అప్పుడు. థ్యాంక్ యూ శివ గారు, నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా జయలలిత గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యవాణి గారు, జయవాణి చెప్పడం మర్చిపోయాను. అంత అందమైన హీరో, అంత మంచి మనసు